తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ అందించింది. ఈ నేపథ్యంలో మండిపోతున్న ఎండల నేపథ్యంలో మండిపోతున్నాయి ఎండలు. సో ఇటువంటి సినారియోలో ఏ జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తుంది, ఎవరికి చిరుజలు లాంటి కబురు చెబుతోంది, ఏ రాష్ట్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, ఎటువంటి వాతావరణ కబురును అందిస్తోంది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెదర్ అప్డేట్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. ఉత్తర బంగ్లాదేశ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి ప్రభావం అయితే మాత్రం కనిపిస్తోంది. తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు లేకపోతే ఆకాశం మేఘావృతం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలో రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమే ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న మనం చూసాం, ఇన్ఫాక్ట్ RTV కూడా చెప్పడం జరిగింది, కొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన అంటే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో కూడా వాతావరణం కాస్త మారింది. సాయంత్రం చిరుజల్లులు కాస్త పలకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు వాతావరణ శాఖకు సంబంధించి ఏం చెబుతోంది, దాంతోపాటు ఇటు ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇదిగోండి, నేను మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఒడిశా కావచ్చు, ఇక్కడి నుంచి ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తున్న సినారియో. ఇక్కడ ఆ ఇంపాక్ట్, ఆ ద్రోణి ప్రభావం కాస్త మనకి కనిపిస్తోంది ఇక్కడ మీరు చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు గమనిస్తే ఇటు ఒడిశా కావచ్చు, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలు భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇక్కడ ఇదిగో isolated to scattered rainfall along with thunderstorm, lightning, hailstorm likely over East India on 22nd and 23rd February 2025 అని గమనించవచ్చు. దాంతో పాటు డే టెంపరేచర్స్ అబౌవ్ నార్మల్ అంటూ సాధారణ చెప్తున్నారు. దాంతోపాటు బిలో నార్మల్ అంటూ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మనం చూడొచ్చు. అబౌవ్ నార్మల్ కాస్త తెలంగాణలో కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెయిన్ ఫాల్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోటి ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఒకసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఆర్ స్నోఫాల్. Light to moderate rainfall or snowfall observed at most places over Jammu and Kashmir, Ladakh, Gilgit, Baltistan, Muzaffarabad. Light to moderate rainfall at most places over Punjab, at many places over Gangtok, West Bengal. Danto patu at few places over Haryana, Chandigarh, West Uttar Pradesh, North Odisha, Arunachal Pradesh. At isolated places over Northeast Uttar Pradesh, North Chhattisgarh, Andaman Nicobar Islands and Sub-Himalayan West Bengal, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ అంటూ ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి మెన్షన్ చేశారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే కనుక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మీరు చూడొచ్చు స్పీడ్ 40 to 60 km/h ఒడిశా కావచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్కి సంబంధించి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. దాంతోపాటు జార్ఖండ్, ఒడిశాకి సంబంధించి కూడా ఉంది. అలాగే అండమాన్ నికోబార్కి సంబంధించి కూడా ఆ రిపోర్ట్ ని మనం ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో isolated light to moderate rainfall very likely over Karnataka on 21st and 22nd, coastal Andhra Pradesh and Yanam. At the same time Rayalaseema during 21st and 23rd. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్ణాటకకు సంబంధించి 22, 21, 22 తేదీలు, అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే యానాంతో పాటు రాయలసీమలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. 21 నుంచి 23. అలాగే కేరళ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకసారి వెదర్ కి సంబంధించి ఆ మ్యాప్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ మ్యాప్ ని చూసే ప్రయత్నం చేస్తే అక్కడ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా టెంపరేచర్స్ కి సంబంధించి మనం చూడొచ్చు. దీంతో పాటు 7 days రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కి సంబంధించి మాట్లాడుకుంటే 21 నుంచి ఇక్కడ ఉంది. తెలంగాణకు ఎటువంటి వెదర్ అప్డేట్ లేదు. దాంతోపాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాంకి సంబంధించి ఐసోలేటెడ్ ప్లేసెస్ 21, 22, 23 ఈ 3 రోజుల పాటు
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమకు సంబంధించి కూడా 1, 2, 3 అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది. అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ మినహా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ ఈ రెండు ప్రాంతాలకు కూడా ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అలాగే రాయలసీమ ఈ 2 ప్రాంతాలకు కూడా 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఆ తర్వాత మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా అలర్ట్స్ కి సంబంధించి మీరు చూస్తే కనుక ఒడిశాకి సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అనేది మనకి అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఒడిశాకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది రేపు 22వ తారీఖున. దాంతోపాటు ఎల్లుండి ఒడిశాకు సంబంధించి అంటే 23న ఎల్లో అలర్ట్ ఉంది. ఆ ప్రభావం కాస్త ఉత్తర కోస్తా మీద పడే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావం కింద ఇది చెప్పడం జరుగుతుంది. 24 కూడా కాస్త ప్రభావం చూపించచ్చా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కనుక మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. 25వ తారీఖున కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి ఇండివిజువల్ రిపోర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇండివిజువల్ రిపోర్ట్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు తెలంగాణకు లేదు కాబట్టి అంటే తెలంగాణకి ఎటువంటి వెదర్ అప్డేట్ మనకి లేదు. ఇన్ ద సెన్స్ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు గమనిస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ లైక్లీ ఎట్ 1 or 2 ప్లేసెస్ 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇదే పరిస్థితి 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ shallow to moderate fog likely at isolated places in the morning. Maximum temperatures are likely to be above normal by 2 to 3 degrees Celsius. అంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి మంచు కురిసే అవకాశం ఉంటుంది. ఉదయం ప్రాంతం అంటే ఉదయం వేళ మంచు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది ఈ 2 రోజులకి సంబంధించి. అట్ ద సేమ్ టైం దక్షిణ కోస్తా ఆంధ్రాకి సంబంధించి డ్రై వెదర్ అంటూ చెబుతోంది. కానీ రాయలసీమకి సంబంధించి మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా డ్రై వెదర్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. జిల్లాల వారీగా భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంకి రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు 21, 22, 23 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే ఇక్కడ భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత పార్వతీపురం మన్యానికి సంబంధించి సేమ్ రిపోర్ట్ ఇస్తోంది. విజయనగరానికి రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ చెబుతోంది. ఆ తర్వాత సాధారణంగానే కనిపిస్తోంది ఏలూరుకి సంబంధించి ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక గ్రీన్ అలర్ట్ ఉంది కాబట్టి నార్మల్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ హైదరాబాద్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా తెలంగాణకు సంబంధించి నార్మల్గా ఉండే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ హైదరాబాద్లో మాత్రం కాస్త వాతావరణం కాస్త డిఫరెంట్గా ఉంది అనేది మనకు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక చార్మినార్ నుంచి మొదలు పెడితే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్స్ 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 ఈ 6 జోన్లకి సంబంధించి మాట్లాడుకుంటే అంటే హైదరాబాద్కి సంబంధించి పార్షియలీ క్లౌడీ స్కై, మిస్ట్ ఆర్ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అంటూ కూడా అంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాంతోపాటు పొగమంచుకు సంబంధించి కూడా కొంచెం చెబుతున్న పరిస్థితి, మరీ ముఖ్యంగా మార్నింగ్ అవర్స్ ఉదయం వేళల్లో. ఇదే పరిస్థితి ఇంకొక 4-5 రోజులు ఈ రోజుతో కలుపుకొని 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది నేను మీకు కాస్త మ్యాప్ చేంజ్ చూపించి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీకు క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. క్లోజ్అప్లో ఇక్కడ మీకు బ్లింక్ అవుతున్నాయి కదా, కాస్త బ్లూయిష్గా అంటే నీలం రంగులో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇదిగోండి, ప్రస్తుతం కాకినాడ, విశాఖపట్నం ఈ మధ్య కాస్త వర్షం పడుతుందన్నది, కాస్త ఉరుములు మెరుపులు, కాస్త చిరుజల్లుడు, మరి అంత పెద్దగా కాకుండా అంటే మరీ అంత భారీ వర్షాలుగాను కాకుండా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. ఉరుములు మెరుపులు అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో లెట్స్ సీ
ఎలా ఉంది అనేది, ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఉత్తర కోస్తా మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి కాస్త రేపు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటే కూడా తెలుస్తున్న నేపథ్యంలో గాలుల తీవ్రత రేపు కాస్త సాయంత్రం 5 ఆ ప్రాంతంలో కాస్త మళ్ళీ ఆకాశం మేఘావృతం ఉండొచ్చు అంటూ కూడా అంచనాలు ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాలకు సంబంధించి. ఆ తర్వాత నర్సీపట్నం, ఇది కూడా 23 ఆ ప్రాంతంలో కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఓకే, ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. ఓకే, అది ఒడిశాకు సంబంధించి. సో నార్మల్గానే ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా 24 వరకు కూడా అటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది. ఒకసారి జూమర్త సాయంతో, విండి సాయంతో మనం చూసాం. జూమర్త సాయంతో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా మీద ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టి లెట్స్ సీ. ఇదిగోండి విశాఖపట్నం సంబంధించి ఇంకాస్త క్లోజ్కి వెళ్దాం. ఎందుకంటే ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే తెలుస్తున్న నేపథ్యంలో ఎస్ అంటే రేపు కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ మాత్రం కాస్త చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ అంచనాలు అయితే ఉన్నాయి. కాస్త చిరుజల్లు అదిగో 22 అంటే రేపు సాయంత్రం కాస్త ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతుంది. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ మాత్రం ఒకటే అంచనా వేయడం జరుగుతుంది. టెంపరేచర్స్కి సంబంధించి మీరు చూస్తే కనుక కాస్త టెంపరేచర్స్ మీరు చూడొచ్చు. విజయవాడ, ఏలూరు ఈ ప్రాంతాలకు సంబంధించి విశాఖపట్నం 24 డిగ్రీల సెల్సియస్ ఉంది, తునిలో 23 డిగ్రీల సెల్సియస్ ఉంది, రాజమహేంద్రవరం 25, అమలాపురం 23. సో ఇటువంటి సినారియో అయితే మాత్రం మనకి అనిపిస్తోంది. మొత్తంగా అయితే మాత్రం టెంపరేచర్స్ అనేవి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఒక 2 రోజులు మరీ అంతగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల మాత్రం 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఈ కథను మీ ముందుకు తీసుకురావడం కారణం ఏంటంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు మనకి అందుబాటులో ఉన్న సోర్సెస్తో ఆ ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా కాస్త అలర్ట్ అవ్వడానికి, మీరు అలర్ట్ అవ్వడానికి, రైతుని అలర్ట్ చేయడానికి కావచ్చు. దాంతోపాటు వాతావరణానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉన్నాయి వాటిని ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ కథనం ద్వారా ఎవరిని భయపెట్టాలని మా ఉద్దేశం కాదు. ఎందుకంటే వాతావరణం వర్షాలను కానీ కాస్త భయపడిపోతూ ఉంటాం, భారీ వర్షాలని చెప్పి. కానీ ఇక్కడ సినారియో ఏంటంటే వాస్తవ పరిస్థితులు వీలంతా మీ ముందుంచే ప్రయత్నం చేయడం, తద్వారా ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేసే నేపథ్యంలో భాగంగానే ఈ కథనం ప్రసారం చేయడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడము లేకపోతే భయపడంతో గుర్చడం మా ఉద్దేశం కాదు. మీరు కూడా మీ ప్రాంతాలు, ఎందుకంటే మేము చెప్పడం జరుగుతుంది, మాకు వచ్చిన ఇన్పుట్స్ కావచ్చు, మాకు వచ్చిన సమాచారం బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఆయా ప్రాంతాలకు సంబంధించి. ఎందుకంటే కాస్త టైంతో ఆ యాక్యురసీ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందా, ఆ టైంలో వర్షాలు పడుతున్నాయా లేదా. ఎందుకంటే మనం చూసాం ఫ్రమ్ ద బిగినింగ్ మరి ముఖ్యంగా ఐ థింక్ 2-3 డేస్ నుంచి మనం కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే చాలా చేంజెస్ కనిపించాయి. మరి ముఖ్యంగా 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయింది, ఆ తర్వాత ఇంకా వీక్ అయింది. కాబట్టి సినారియో మారిపోతుంది. సో అటువంటి పరిస్థితులకు సంబంధించి మనం మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది. మరి ఇంకా మారే అవకాశం ఉందా, ఈ ద్రోణి ఎలా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కానీ టెంపరేచర్ మాత్రం కొన్ని చోట్ల 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో ఎటువంటి సినారియో ఉంది, మీ ఏరియాలో వర్షం పడుతోందా లేకపోతే వాతావరణం ఏ విధంగా ఉంది, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.